Hello friends, welcome to my Sunday Veg Kitchen. Thank you so much for 100 subscribers and thank you so much for your love and support. Stay tuned for more videos. సో ఇవాళ స్పెషల్ ఆలూ కట్లెట్ విత్ పోహా. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద ఆలుగడ్డలు, 2 పెద్ద ఆనియన్స్, 1 కప్పు పోహా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, చాట్ మసాలా, ధనియాల పొడి, బియ్యం పిండి. ఇప్పుడు ఆలూని ఒక కడాయిలో తీసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోయాలి. అందులో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి దాన్ని ఉడకనివ్వాలి. ఆలు ఉడికే లోపల 1 కప్పు పోహాని ఒక గిన్నెలో తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇలా పోహాని కడగాలి. పోహాని కడిగాక నీళ్లను పారబోసి పోహాని గట్టిగా పిండి పక్కనుంచుకోవాలి. ఆలు ఇలా ఉడికాక దాన్ని మ్యాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన ఆలుని పోహాలో వేసి బాగా కలపాలి. అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి. వేసి బాగా కలపాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయాలి. కొంచెం అల్లం కూడా వేయాలి. అందులో కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఇవి వేసి బాగా కలపాలి. వీటిని బాగా కలిపాక ఇలా ఓవెల్ షేప్లో చేయాలి. ఇలా చేశాక వీటికి బియ్యం పిండిని బాగా పట్టించాలి. ఇలా వీటికి బియ్యం పిండి పట్టించాలి. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టాలి. కడాయిలో కొంచెం నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఈ కట్లెట్ని ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అంతే, ఆలూ కట్లెట్ విత్ పోహా రెడీ. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సాస్లో నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.